పరికామని మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ లగేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ రైల్లో సతీష్ ప్రయాణించారు. అందులో A1 కోచ్ కు బెడ్ రోల్ అటెండర్ గా రాజీవ్ రతన్, A2 కోచ్ కు బెడ్ రోల్ అటెండర్ గా కృష్ణయ్య ఉన్నారు. A1 కోచ్ అటెండర్ గా ఉన్న రాజీవ్ రతన్ సతీష్ కుమార్ లగేజ్ ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. బెర్త్ నెంబర్ 11 లో సతీష్ లగేజ్ ఉందని రాజీవ్ చెబుతున్నారు. నిజానికి సతీష్ బెర్త్ నెంబర్ 29. మరి 29 నుంచి 11 నెంబర్ బెర్త్ కు సతీష్ లగేజ్ ఎలా వచ్చిందనే కోణంలో రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు రైల్వే డీఎస్పీ హర్షిని అటెండెన్స్ తో పాటు రైల్వే టీసీని విచారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, కవిత, ఏదైతే టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి యొక్క సతీష్ కుమార్ హత్య చేశారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇటు రైల్వే పోలీసులు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక ఆధారాలు అయితే తిరుపతి రైల్వే పోలీసులు సేకరించడం జరిగింది. ఈ యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ నిన్న ఇన్ టైంలోనే ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కు ఉదయం 6:15 చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత A1 కోచ్లో ప్రయాణిస్తున్నటువంటి సతీష్ కుమార్ ఆయన తాడిపత్రి సమీపంలో కోమలి వద్ద ఈ యొక్క హత్యకు గురయ్యారన్నటువంటి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సమాచార నేపథ్యంలో హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అంశంపైన ఇప్పటికే పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు సిఐడి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి లగేజ్ని అయితే తిరుపతిలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. A1 కోచ్లో బెడ్ రోలింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాజీవ్ రతన్ అనే వ్యక్తి ఈ యొక్క సీట్ నెంబర్ 11లో ఉన్నటువంటి లగేజ్ని తీసుకువెళ్ళి ఈరోజు నిన్న ఉదయం 8 గంటల సమయంలో తిరుపతిలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ సిబ్బందికి అప్పగించడం జరిగింది. మొదటి నుంచి A1 కోచ్లో 29వ సీట్లో ఆయన ఉన్నారు అనేది మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో సీటు లగేజ్ అప్పగించినటువంటి యొక్క బెడ్ రోలింగ్ సిబ్బంది ఆర్పిఎఫ్కి అందించే క్రమంలో సీట్ నెంబర్ 11కి సంబంధించినటువంటి బ్యాగ్గా అతను అప్పగించడం ఈ యొక్క అంశాలపైన లోతుగా విచారిస్తున్నారు. బెడ్ రోలింగ్ సిబ్బందితో పాటు OBHS సిబ్బంది, టీసీతో పాటు ఏదైతే ఆ కోచ్కి సంబంధించినటువంటి టీసీని కూడా రైల్వే డిఎస్పీ హర్షిని ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. మరికొన్ని విషయాలు అయితే కీలకంగా దీనిపైన లోతైన విచారణ అయితే జరుగుతోంది. మరికొన్ని ఆసక్తికర విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు కూడా తనకు ప్రాణహాని ముప్పు పొంచి ఉందంటూ తిరుపతి జిల్లా ఎస్పీకి ఇటు సిఐడి డీజీ కార్యాలయం ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి యొక్క పద్మావతి గెస్ట్ హౌస్ కార్యాలయంలో కూడా పిటిషన్ అందించడం జరిగింది. ఓవైపు మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి యొక్క సతీష్ కుమార్ అనుకోని విధంగా హత్యకు గురయ్యారా, ఆత్మహత్య చేసుకున్నారా అనే అంశంపైన సందిగ్ధత నెలకొని ఉండటం, అతను ప్రాణహాని జరగడం అనే నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినటువంటి తిరుపతికి చెందినటువంటి తిరుపతి వార్తాపత్రిక ఎడిటర్ మాచర్ల శ్రీనివాసులు తనకు కూడా ప్రాణహాని ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తనపైన దాడి చేశారు. ఈ యొక్క కేసు విచారణ నేపథ్యంలో సిఐడి విచారణ నేపథ్యంలో తనకు కూడా భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి విచారిస్తున్న సమయంలోనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి ఈ యొక్క కేసుకు సంబంధించి తన ప్రాణకు ముప్పు పొంచి ఉందంటూ మీడియా సమావేశంలో చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో కూడినటువంటి ఒక గన్మెన్ను అరేంజ్ చేయడం, తనకు కూడా అదే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు భరిస్తూ సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా ఆయన వినతి పత్రం అయితే తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలోనూ పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి సిఐడి ఎస్పీ కార్యాలయంలో కూడా అందించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.